తను క్యారెక్టర్స్ లేకపోతే తన కెరీరు కనుక నీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఆమె కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సార్ ఆమె. అవును. ఆ అమ్మాయి ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా చేసేది. ఆ అమ్మాయి కూడా ఈ వెనక జూనియర్ ఆర్టిస్ట్ లాగే జూనియర్ ఆర్టిస్ట్ అని కాదు, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇలా వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచే వచ్చింది సార్. చిన్నగా ఈ జబర్దస్త్ అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక యాంకర్ ఎవరో మంచి గ్లామర్గా ఉంది, మంచి హైట్ ఉంది, చాలా బాగా చేస్తుంది యాంకరింగ్ అని ఆ దృష్టి పడిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ లెవెల్కి అలా రీచ్ అయింది సార్. అవును, మెల్లిమెల్లిగానే అది కూడా సార్. అదే ఓవర్ నైట్ వచ్చింది సక్సెస్ కాదు సార్. ఆల్మోస్ట్ నువ్వు మగ తన ఆడ అంతే తేడా. అంతే సార్. చాలా మంది ఉన్నారు సార్ మన దాంట్లో, మా జబర్దస్త్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ స్టార్టింగ్ కెరీర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది సార్. అవునా? ఈవెన్ రవితేజ గారు, నాని గారు. అయ్యో చాలా డౌట్ ఉంది. అయినో వాళ్ళిద్దరు కెరీర్లు ఎలా ప్రారంభం అయ్యో. చిరంజీవి గారు అందరికంటే మెయిన్ ఆయన. మరి ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఆయన కెరీర్. ఆయన వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన రవితేజ గారికి, నాని గారికి ఆయన ఎంత ఇన్స్పిరేషన్, ఆల్మోస్ట్ ఆయన ద్వారా ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అలా ఇన్స్పైర్ అయ్యి. ఇండస్ట్రీలో 70% ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎవరు అడిగినా ఈవెన్ అసలు డాన్సర్లకి ఇంతమంది చేస్తుంటారు కదా సార్, వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న చిరంజీవి గారే అంటారు సార్ వెంటనే. వాళ్ళకి అసలు మరీ ఆరాధిస్తారు వాళ్ళు. అవును, వాళ్ళకి ఇంకా కులదైవం కింద లెక్క వాళ్ళకి. అవును సార్. డాన్సర్స్కి అయితే మాత్రం. అవును సార్, ఎక్కువ డాన్సర్స్కి బాగా ప్రాణం సార్ ఆయన. అంటే ఆయన చేసిన అంత డిఫికల్ట్ క్రిటికల్ స్టెప్స్ మరి ఎవరు చేయలేకపోయారు. జనరల్గా తెలియకుండా ఎక్కడో ప్రతి ఒక్కడు ఆ డ్యాన్స్ అనగానే ఆయన ఇమిటేట్ చేస్తాడు సార్. ఏ పార్టీలో అయినా, ఏ పబ్బుల్లో అయినా, లేకపోతే ఎక్కడైనా సరే ఒక పాట పెట్టగానే వాళ్ళు తెలియకుండా ఒక చిరంజీవి గారు వచ్చేస్తారు సార్ ఎక్కడో ప్రతి ఒక్కరిలో. బాగా చెప్పావు. అవును సార్, చాలా బాగా చెప్పావు. తర్వాత నీ స్టేట్మెంట్ ఎక్కడో చూసాను అది సార్, సినిమా ఇండస్ట్రీలో చాలామంది చేతిలో నేను మోసపోయాను అని. మోసపోవడం అంటే సార్ ఇదే సార్. ఆ స్టార్టింగ్లోనే నాకు నేను ఫేస్బుక్లో ఫోటోలు చూసేవాను కదా సార్, ఎవరో కళ్యాణ్ రామ్ గారితోనూ సునీల్ గారితోనూ ఫోటోలు ఉన్నాయి సార్ ఒక అతనివి. ఫోటోలు ఉంటే మనకు అప్పటికి అసలు తెలియదు కదా సార్, ఇలా మనం వెళ్ళి ఫోటో దిగుతాము అనే సెన్స్ కూడా తెలియదు సార్. జనరల్గా ఇలా క్లోజ్ ఏమో అన్న ఫీల్ అనుకున్నాను సార్. నాకు కొత్తగా సార్ అది. వెంటనే ఫేస్బుక్లో అతనికి మెసేజ్ పెట్టడం, సార్ ఒకసారి నన్ను కూడా వాళ్ళకి కల్పించండి సార్ అని అతనికి మెసేజ్ పెట్టడం అలా చేశాను సార్. అలా చేస్తే కల్పిస్తానమ్మా, అర్జెంటుగా ఈ నెంబర్కి ఒక 500 రీఛార్జ్ చేయమ్మా అని చెప్పి అనగానే సరే మనకు ఏం అర్థం కాదు సార్. అలా చేసేవాళ్ళం. తర్వాత తీరా నేను తెలుసుకుంది ఏంటంటే ఈడు మనలాగే వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి వచ్చినాడు సార్. అంతే సార్, క్లోజ్ కాదు. అలాగే కృష్ణానగర్లో ఒక చిన్న ఆఫీస్, ఏదో మనము ఇలాగే పోస్టులు వస్తాయి సార్, ఆర్టిస్టులు కావాలను అని చెప్పి ఇలాంటివి వస్తుంటాయి కదా సార్ మన ఫేస్బుక్. అక్కడ ఆ నంబర్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఆ ఆఫీస్కి వెళ్ళి కలిసాను సార్. ఇలా మనం సినిమా తీస్తున్నామమ్మా, ఆల్మోస్ట్ మన అందరమే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో డైరెక్షన్ మేమే అందరం కలిసి డబ్బులు వేసుకుని సినిమా చేస్తున్నాం, నీ తరపు నుంచి ఒక 20,000 ఇస్తే మనం అనగానే మన దగ్గర 20,000 ఎక్కడ ఉంటాయి సార్, ఇంకా అప్పటికే వేరే వాడి దగ్గర అప్పు చేసి ఒక 5,000 అయితే నేను ఇవ్వగలను సార్ అని 5,000 తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం. తర్వాత రోజు వెళ్తే ఆఫీస్ తాళం వేసుకున్నాడు. ఇలాంటివి ఆ తర్వాత అర్థమైంది సార్, ఇవన్నీ కామన్గా ఇవన్నీ. అవును సార్, కానీ ఎంత అదృష్టం కదా. ఆ తర్వాత సార్ నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది ఎప్పుడంటే సార్, నేను టీమ్ లీడర్ అయిన తర్వాత నేను ఎవడికైతే ఒకడికి మెసేజ్ పెట్టి ఒకసారి కల్పించండి అంటే రీఛార్జ్ చేయమన్నాడు కదా, వాడు నాకు మెసేజ్లు పెట్టాడు, భయ్యా జబర్దస్త్ లేదన్న అవకాశం అన్నాడు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. మరి గుర్తు చేసావు ఇప్పుడు? నేను పాత మెసేజ్లో మళ్ళీ వాడికి ఫార్వర్డ్ చేసా, ఇది నువ్వే కదా భయ్యా, ఎందుకు ఇలాంటివి అలా చేయకూడదు కదా బ్రదర్, కొత్తగా ఎవరెవరు వస్తుంటారు అని చెప్పి, కలుస్తాను బ్రదర్ కంపల్సరీగా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను సార్. సో నువ్వు అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు జబర్దస్త్లో? అంటే సార్ మా టీం మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళే సార్ పాపం. వాళ్ళు నేను వచ్చినప్పుడే అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళే సార్ జబర్దస్త్కి. వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యారు సార్. నేను మన శంకర్ కూడా అలాగ వచ్చినోడే, అలా వచ్చిన వాళ్ళే సార్. నా టీం మెంబర్స్ కూడా అంతే సార్, వాళ్ళందరూ. ఈవెన్ రాజు గారు అనే ముసలాయన ఉంటాడు కదా, ఆయన పాపం ఎప్పటి నుంచో నూతన ప్రసాద్ గారికి అసిస్టెంట్ సార్ వాళ్ళ అన్నగారు. ఈయన పరుచూరు బ్రదర్స్ వాళ్ళ దగ్గర
అసిస్టెంట్గా చేసేవాడు. ఉమ్. అలాంటి అప్పటి నుంచి ఉన్నాడు సార్. అదేలే. ఆ టైం నుంచి ఉన్నాడు. ఆయనకి ఈ జబర్దస్త్తోనే పాపం కొంచెం ఆ పేరు వచ్చింది సార్. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా. పేరును ఒక స్టాండర్డ్ ఇన్కమ్, అవును సార్. స్టేబుల్ లైఫ్ వచ్చింది. అవును సార్. అంతవరకు పాపం ఆయనది కూడా అలాగా గతుకుల ప్రయాణమే. అవును సార్. అంతా కూడా. ఇప్పుడు నువ్వు ఇన్ జనరల్గా నువ్వు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, ఏది మన బాలశంకర్ ఫంక్షన్. అవును సార్. ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే చిరంజీవి గారు ఎంతమందికో లైఫ్ ఇచ్చారో, టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలా ఇచ్చారు. అవును సార్. అవును. అసలు ఏంటి దానికి ప్రాతిపదిక ఏంటి నువ్వు అంటే చెప్పాలి? సార్ ఇప్పుడు మనం జబర్దస్త్లో సార్ ఎంత పేరు సంపాదించుకోవాలన్నా సార్ అక్కడ కరెక్ట్గా దాన్ని జడ్జి చేయగలిగే వాళ్ళు ఉంటేనే మనకు ఆ పేరు వస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక పర్ఫార్మెన్స్ చేశానంటే నాగబాబు గారు ఆది భలే చేసేవారా అంటే బయట ఆది అనేవాడు తెలిసేవాడు సార్. అంతే కదా. అలా అలా అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ అదే సర్టిఫికెట్. అవును సార్. అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరికీ నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరు ఇది చాలా ఎక్కువ ఉంది సార్. వాళ్ళ సైడ్ నుంచి ఇది రాకపోతే, ఎంకరేజ్మెంట్ రాకపోతే మేము అంత పాపులర్ అయ్యేవాళ్ళం కాదు సార్. ఇదైతే షూర్ షాట్గా చెప్పాలి సార్. అవునా? అక్కడ ఇప్పుడు ఎంతమంది అయితే జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యారో వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ చాలా ఇది చేసినట్టే సార్. నాగబాబు గారు, రోజా గారు కంపల్సరీగా వాళ్ళ నోటి నుంచి ఆ పేరు రాకపోతే వాళ్ళు లాస్ట్ ఆ 6వ వాడి పేరు చెప్పినా కూడా వాడు వెంటనే పాపులర్ అయిపోయేవాడు సార్. మేము ఎంతైనా చేయనివ్వండి సార్. ఒకవేళ వాళ్ళ నుంచి కనుక ఓకే అమ్మా స్కిట్ బాగుంది అంటే మాకు పేరు రాదు సార్. ఇందులో ఆది బాగా చేశాడు, అందులో వాడు బాగా చేశాడు, ఈ పేర్లు వాడితేనే ఆ నేమ్ సార్. అది అలా నాగబాబు గారు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు సార్. అవును. అసలు గెటప్ సీన్ గురించి అయితే ఎంతలా చెప్తాడో నాగబాబు గారు. అవును సార్. అందరూ అసలు ఒకరని కాదు సార్, మమ్మల్ని అందరినీ చిరంజీవి గారికి ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు ఆది స్కిట్ చూడు, ఒక స్కిట్ భలే చేసాడు, ఒకసారి చూడండి అన్నయ్య అని చిరంజీవి గారికి చెప్పేవాళ్ళు. గెటప్ సీన్ సూపర్గా పర్ఫామ్ చేశాడు అన్నయ్య, ఈరోజు ఈ స్కిట్లో ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి రెఫర్ చేసేవాళ్ళు ఈ ఫలానా స్కిట్ అని. ఆయన ఆ రోజు చూసి తర్వాత మేము ఎప్పుడో చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పర్టికులర్ స్కిట్ గుర్తు చేసి అందులో నువ్వు ఈ క్యారెక్టర్ వేసి డైలాగ్ చెప్పేవి చూడని ఆయన డైలాగ్ చెప్తే మాకు ఎలా ఉంటుంది సార్? ఇంకేంటి అసలు మాకు అయ్య బాబు ఇదేంటి సార్, మీరు చూడడం ఒక ఎత్తు అయితే మీరు మళ్ళీ అందులో ఒక డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పడం ఏంటి సార్ అని షాక్ అయ్యేవాళ్ళం సార్ మేము. అలా ఆ బూస్టప్ సార్ మేము ఇంకా బాగా ఎదగడానికి ఆయన ఇచ్చే బూస్టప్ చాలా ఎక్కువ సార్. ఈవెన్ రోజా గారు కానీ ఆవిడ కూడా అంతే సార్. సూపర్గా ఈ పక్కన బయట ఎన్ని రాజకీయాలు ఉన్నా సార్ వన్స్ సెట్కి వస్తే అవేం ఉండవు సార్. మళ్ళీ అదే వాళ్ళ రాజకీయాలు అదంతా ఆ రంగం వేరు. అదే సార్. ఇప్పుడు బయట నేను జనసేనకు ఫుల్ సపోర్ట్ సార్. ఆవిడ బయట వేరే పార్టీ అయి ఉండొచ్చు, కానీ వన్స్ సెట్కి వచ్చిన తర్వాత అసలు అవేమీ చూడరు సార్. ఆవిడ కూడా సెట్కి వస్తే నాకు హైపరాది స్కిట్ చేస్తున్నాడు, నేను హైపరాదిని బాగుంటే మెచ్చుకుంటాను, అది అంతే. అక్కడ వరకే. అంతే సార్. అక్కడ వరకే సార్. తన తాలూకా పొలిటికల్ ఐడియాలజీలు సెట్లో తీసుకురారు, ఎప్పుడూ లేదు. అందుకే అసలు మీ ప్రోగ్రామ్ పండడానికి కారణం ఏంటంటే ఆ ప్రోగ్రామ్గా మాత్రమే చేశారు. అవును సార్. అవును. అది చాలా గొప్ప విషయం. 11th years రన్నింగ్ సార్. ఇప్పుడు 10 years అయిపోయినాయి సార్. మామూలు షో కాదు సార్. అది ఇండియాలోనే ఇంత లాంగెస్ట్ లేదు కదా. బ్రేకులతో చేస్తారు సార్. ఒక సీజన్ బ్రేక్, మళ్ళీ ఇంకో సీజన్ అట్లా చేస్తారు సార్. ఇలా రన్నింగ్ షో ఇంతవరకు లేదు సార్. ఇప్పుడు నార్మల్గా నువ్వు దానికి మంచి లైఫ్ ఇచ్చావు, నీ ముందు ఎవరో లైఫ్ ఇచ్చారు జబర్దస్త్కి. అవును సార్. నువ్వు ఇప్పుడేమో సినిమా యాక్టర్గా బిజీ అయిపోయావు, కాల్ షీట్లు ఇస్తున్నావు వాళ్ళకి. అదే సార్. నేను జబర్దస్త్ ప్రజెంట్ చేయట్లేదు సార్. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవి 2 చేస్తున్నాను. జబర్దస్త్కి నేనే ఈ సినిమాలు చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను సార్. అదే మరి. ఎందుకంటే మళ్ళీ నేను ఆ కామెడీ అంతా అక్కడ ఇదంటే శ్రీదేవి ఏంటంటే స్పాంటేనియస్గా వెళ్ళే ఫ్లో సార్. అది స్క్రిప్టెడ్ కాదు సార్. ఈ జబర్దస్త్ అంటే నేను మైండ్ వర్క్ చేయాలి, నేనే స్క్రిప్ట్ రాయాలి, నేనే అందరినీ ప్రాక్టీస్ చేయించాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 4 days టైం తీసుకుంటా సార్. అది అంటే ఒక వారంలో 4 days దాన్ని కేటాయించాలి సార్. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయించాలి, మళ్ళీ నేనే కూర్చొని రాసుకోవాలి. వీళ్ళందరినీ స్టేజ్ ఎక్కే వరకు నాకు ఆ టెన్షన్ ఉంటుంది సార్. అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు. అదొకటైతే రెమ్యూనరేటివ్ అది, అంటే మీరు పడే కష్టానికి తగ్గట్టు ఉంటుంది సార్ కంపల్సరీ. అవునా? మన టాలెంట్కి తగ్గట్టు, మనకు వచ్చే వ్యూవర్షిప్కి తగ్గట్టు పేమెంట్స్ ఉంటాయి సార్. అది వ్యూవర్షిప్కి తగ్గట్టుగా ఇస్తారా మీకు? అంతే సార్. మ్యాక్సిమం అంటే దాన్ని బట్టే మనం డిమాండ్ చేయగలం సార్. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ మంది చూస్తే దాని డిమాండ్ వేరేగా, లేకపోతే అడగాలంటే మనకే సిగ్గుగా ఉంటుంది సార్. ఈ మనకు వచ్చే ఇదికి మనం వెళ్ళి వాళ్ళని పెంచమని అడగగలమా సార్ అని ఇది ఉంటుంది సార్. అందుకే బాగా చేసే మనం డబ్బులు అడుగుతాం సార్. ఇప్పుడు
అదే మనం ఏదో ఒకటి చేసేసి చేస్తున్నాం కదా అని ఇవ్వమని అడగలేము సార్ అసలు. నువ్వు హైయెస్ట్ డిమాండ్లోకి వెళ్ళావా? కంపల్సరీ మనకు వచ్చే వ్యూవర్షిప్కి నేను ఎక్కువే తీసుకున్నాను. అదే లేకపోతే పొలాలు గట్ట ఎక్కడ కొంటావు అంతేనా? అదొకటే సార్. మనము బేసిక్గా మాకు బయట ఈవెంట్స్ కూడా ఉంటాయి సార్. బయట మేము టీమ్ లీడర్గా చేస్తున్న టైంలో మా అందరికీ బయట ఈవెంట్స్ కూడా కొంచెం గట్టిగానే వచ్చేవి సార్. అవునా? వెరీ నైస్. అయితే మీకు జబర్దస్త్గా హెల్ప్ అయింది. అదే చాలా సార్. ఈటీవీ మల్లెమాల వాళ్ళిద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉండే ఇది సార్ మా అందరిది. అదే ఎందుకంటే మల్లెమాల వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్. అవునా? అబ్బో చాలా చాలా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన. అవును. ఎవడైనా వాళ్ళ పేమెంట్ రావాల్సింది వాడు మర్చిపోయినా వీళ్ళు కరెక్ట్ టైంకి వేసేస్తారు సార్. వాడికి చేశాను కదా మర్చిపోయాను అని వాడు అనుకోవడం తప్ప ఈ పేమెంట్స్ కరెక్ట్గా ఈటీవీ నుంచి మల్లెమాల నుంచి పర్ఫెక్ట్గా పడిపోతాయి సార్. ఎవరికి అందులో చేసిన వాడికి మ్యాక్సిమం చిన్న కష్టం తెలియకుండా అలాంటి పేమెంట్లు, అలాంటి పేమెంట్ వర్క్ సార్, అలాంటి వర్క్ సార్. వన్స్ అందులో మనం చేసిన తర్వాత ఏదో ఒక షో రన్నింగ్లో ఉంటూ ఉంటుంది సార్. నాకు తెలిసి ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సార్. అదే డోకా లేకుండా గవర్నమెంట్ జాబ్ లాగా అంతే సార్. రెగ్యులర్గా మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అది గవర్నమెంట్ జాబే సార్.